అపోస్తలులు చూడండి, ప్రతిరోజు తప్పకుండా దేవాలయంలో కూడుకుంటున్నారు. ప్రతిరోజు వాళ్ళు వాక్యం ధ్యానిస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, సహవాసమును కలిగి ఉన్నారు, ప్రార్థనలో ఎడతెగకున్నారు. మీరు బల్లారాధన తీసుకుంటున్నారంటే ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభు సమయం దొరికితే ప్రార్థన చేసే విధంగా ఉండాలి, సమయం దొరికితే వాక్యం చదివే విధంగా ఉండాలి, సమయం దొరికితే దేవునితో సహవాసం చేసే విధంగా ఉండాలి. కమ్యూనియన్ అంటే ఏంటిది? దేవునితోటి ఐక్యత. ఆయన శరీరం రక్తం తిరిగి త్రాగుతున్నామనే మనస్సాక్షి మీకు ఉండాలి. దేవుడు ఆయన శరీరం ఎలాంటిది, ఆయన రక్తం ఎలాంటిది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేది, ఎల్లప్పుడూ దేవునితోటి సహవాసం కలిగి ఉన్నది. మరి ఆయన రక్తం శరీరం తాగుతున్న నీవు నేను ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ప్రభు యొక్క శరీరమును రక్తమును తిరిగి త్రాగినప్పుడే క్రింద వచనంలో ఏమున్నదంటే, నువ్వు ప్రభుని స్తుతిస్తావు, దేవుని స్తుతిస్తావు. ఏముంది?